హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు స్పెషల్ క్యారెట్ పకోడీ. మరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా? కావలసిన పదార్థాలు: ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ క్యారెట్, ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 3 స్పూన్ల శనగపిండి, టూ స్పూన్ బియ్యపిండి, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, రుచికి సరిపడు ఉప్పు. మీకు క్యారెట్ బజ్జీ రెడ్గా కనిపించాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. చాలా నేనైతే అందుకే ఫుడ్ కలర్ ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదా, రెడ్గా అవుపడుతుంది కదా అని కొద్దిగా ఫుడ్ కలర్ వేసానండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదు, ఎందుకంటే క్యారెట్ నుండి మనకు వాటర్ అని వచ్చేస్తాయి. అందుకోసమే మనము పకోడీకి పిండిని ఎలా కలుపుకుంటామో దీన్ని కూడా అలాగనే కలుపుకోవాలి. కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పకోడీ పిండిని వేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయండి, చాలా హెల్తీ కూడా. పిల్లలు క్యారెట్ తినని వాళ్ళకి ఇలా చేసి ఇస్తే చాలా చక్కగా తినేస్తారు. ఇలా వేసుకొని 1 నిమిషం తర్వాత దీన్ని ఇంకో వైపుకు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన క్యారెట్ పకోడీ తయారవుతుంది. ఫ్రెండ్స్, క్యారెట్ పకోడీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.